ఇంకొకటి అంటే జనరల్గా మనం క్లారా జెట్కిన్ గురించి చెప్పుకున్నాం కదా, అలానే బొలీవియన్ ఉక్కు మహిళ ఉంది, ఆమె పేరు దొంతారా సంథింగ్ ఏదో ఉంది. ఆమె ఆ రోజు చెప్పింది, మహిళ ఇంట్లో బయటికి రావాలంటేనే ఇంట్లో పోరాటం చేయాలి, ఆ తర్వాత బయటకు వచ్చి తను ఏ పని చేస్తుందో ఆ శ్రమలో పోరాటం చేయాలి. అయినా సరే వివక్ష ఇన్ని పోరాటాలు చేసి ఇంత కష్టపడుతుంది అంటే ఆమె చెప్పిన దాని ప్రకారం 80% మహిళ రోల్ ఉంది సమాజంలో, ఇంటి నుంచి బయట వరకు, ఒక శ్రామిక మహిళకు ముఖ్యంగా 80 to 90%. అలాంటి సందర్భాల్లో బయట పోరాటం చేయాలి, ఇంట్లో పోరాటం చేయాలి, వాటన్నిటినీ కూడా ఉద్యమాల్లో పరిగణలోకి తీసుకోవాలని. సీతక్క ఇంట్లో పోరాటం ఎలా ఉంది? ఫస్ట్ బయటకి విప్లవోద్యమానికి బయటకు వచ్చినప్పుడు ఇంట్లో ఎలాంటి పోరాటం? ఇంట్లో ఎప్పుడు మా కమ్యూనిటీస్లో, జనరల్గా ఆదివాసీ కమ్యూనిటీస్లో ఈ వివక్షత అనేది మేము ఎప్పుడు ఎదుర్కోలే. ఇప్పుడు కొన్ని మనోళ్ళు నేర్చుకొని ఈ వరకట్నాలు, ఈ ఇంకా రకరకాలవన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. కానీ స్వచ్ఛంగా అదే సొసైటీ అంటే నేను మా వాళ్ళకి అదే చెప్తా, ఆర్థికంగా ఎదగండి, సామాజికంగా ఎదగండి, రాజకీయంగా ఎదగండి, కానీ మన పూర్వీకులు పాటించిన సాంప్రదాయాలు చాలా గొప్పవి ఉంటాయి. ఇవాళ కట్నాలు ఇచ్చే సంస్కృతి మా ఆదివాసీ కమ్యూనిటీలో లేదు. ఎదురుగా అమ్మాయికి ఇచ్చి తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు. అమ్మాయి దగ్గర ఖర్చు ఉండదు, అమ్మాయికి ఎదురిస్తారు, మేకలు ఇస్తారు, 11 రూపాయలు 12 రూపాయలు ఎంతో కొంత ఎదురు ఇస్తారు, ప్రతానం చేస్తారు, ఇంట్లో ఇక్కడ పెళ్లి చేస్తారు. పెళ్లి కంటే ముందు కూడా నేను ఒక ఛానల్తో షేర్, పెళ్లి కంటే ముందు కూడా ఈరోజు డేటింగ్ బీటింగ్ అని ఏదో మాట్లాడుతున్నాను, పెళ్లి కంటే ముందు కూడా అబ్బాయి పోయి అమ్మాయి ఇంట్లో పని చేస్తాడు, వీడు పని మంత్రుడా కాదా, చాలా బాగుంది నిజంగా, పని మంత్రుడా కాదా తెలుసుకుంటారు. అమ్మాయి కూడా అవసరమైతే 2-3 నెలలు అబ్బాయి ఇంట్లో పోయి పని చేస్తుంది, ఆ తర్వాత పెళ్లి చేస్తారు. అంటే అండర్స్టాండింగ్ అనేది ఏదో ఇప్పుడు కొత్తగా మేము కనుగొన్నామని కొంతమంది చెప్తున్నారు. ఈ అండర్స్టాండింగ్ ఆదివాసీ సమాజంలో ఎప్పటి నుంచో వస్తుంది. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి అర్థం చేసుకోవడం, తిరగడం, ఫస్ట్ ఆ ఊర్లో పోయి పని చేయడం, వీడు కట్టెలు కొడతాడా, వీడు అడవికి పోతాడా, దున్నగలుగుతాడా, వీడు మంచి గుణమేనా కాదా అని 1 నెల 2 నెలలో 6 నెలలో అట్లా కూడా ఉంటారు. చాలా లాంగ్ జర్నీ ఊర్లు ఉన్నాయి అనుకోండి, 2-3 నెలలు ఆన్నే పోయి పని చేస్తాడు. అట్లా అది ఉంటుంది. కట్నాలు ఇచ్చుడు ఉండదు. తర్వాత నువ్వు ఆడా మగ ఈ వివక్షత కూడా అస్సలు కనిపించదు. మా ఇంట్లో మా అమ్మ అంత వ్యవహారం. గ్రామీణ మనమందరం శ్రామిక మహిళల మీద జనరల్గా మగవాళ్ళు కొట్టుడు, తాగినప్పుడు కొట్టుడు అనేది తప్పు, అదొకటి. ఆవేశం వస్తే ఆడవాళ్ళ మీద చూపిస్తారు తప్ప ఆడవాళ్ళు ఎక్కడ కూడా శ్రామిక మహిళలలో తక్కువ పని లేదు. వాళ్ళు వ్యవసాయం పోతారు, వాళ్ళు అడవికి పోతారు మగవాళ్ళతో, వాళ్ళు మంచాల కాడిపోయి నైట్ అంతా కూడా మగవాళ్ళతో కలిసి పడుకొని కాపలా ఉంటారు. మళ్ళీ పొద్దున్నే వచ్చి నీళ్లు తెచ్చుకొని వంట చేసుకొని వండుతారు, పెడతారు, పిల్లలకు పెడతారు, పిల్లల్ని కంటారు, పిల్లలు సాకుతారు. చిన్న పిల్లలనైతే జోల కట్టుకొని మగంతో కలిసి భర్తతో కలిసి బయటికి వెళ్తారు. శ్రామిక మహిళల శ్రమలో ఎక్కడ కూడా మగవాళ్ళ కంటే తక్కువ లేరు. అంటే మా సమాజం నుంచి చూస్తే ఈరోజు డెవలప్ అనే పేరుతోటి ఆ వివక్షత మొదలవుతుంది.